శ్రీమాత్రే నమః. శ్రీదేవి భాగవతము. శ్రీదేవి భాగవతంలో ఇంతకు ముందు వీడియోలో శుకుని పుట్టుక గురించి తెలుసుకున్నాము. అయితే శుకునికి వ్యాస భగవానుడు పెళ్లి చేయదలిచి అతనిని అడిగారనమాట. అయితే శుకుడికైతే ఇష్టంగా పెళ్లి చేసుకోవటం అయితే ఇష్టం లేదు. అయితే ఇప్పుడు ఈ వీడియోలో మనం శుకుని వైరాగ్యము గురించి, వ్యాసుడు శుకునకు శ్రీదేవి భాగవతమును ఉపదేశించుట గురించి తెలుసుకుందాం. ఈ మాట విని శుకుడు వివాహం చేసుకొని స్త్రీకి వసుడై పుత్రాదారాదులచే సంసారమున బంధింపబడి ఎన్నటికి ముక్తి పొందని స్థితి నాకేలా? అయోనిజుడనైన నేను పునర్జన్మను కోరుటలేదు. నాకు గురువైన బృహస్పతి సంసారబద్ధుడైయుండుటచే అతన్ని విడిచి నీ వద్దకు వచ్చి తిని. దుర్లభమైన మానవ జన్మమెత్తి వేదశాస్త్రములు చదివి సంసారబద్ధుడైనచో ముక్తి నెవడు పొందును? నేను సంసారమునకు భయపడుచున్నాను. నాకు బ్రహ్మతత్వమును యోగశాస్త్రమును బోధింపుము. స్త్రీలు భోగములతో ధనవీర్యములనపహరింతురు, కుటిల వచనములచే మనస్సును హరింతురు. అట్టి స్త్రీనెవడు కోరుకొనును? మూర్ఖుడే భార్యను కోరును అని పలికెను. వ్యాసుడు వాని మాటలకు చింతాగ్రస్తుడై దుఃఖించెను. శుకుడు విద్వాంసుడైన వ్యాసునకు కూడా మోహము కలిగించు నీ మాయ ఎంత గొప్పది అని ఆశ్చర్యపోయెను. హరిహర బ్రహ్మణులు సైతం మోహపెట్టునట్టి మహాద్భుత మాయాశక్తిని శరణు వేడుచున్నాను అని దేవిని ధ్యానించి తండ్రితో, ఓ మహామనిషి, ఎల్లరకు తెలియజెప్పు నీవే, సామాన్యునివలే దుఃఖపడుట సమంజసము కాదు అని పలుకగా, వ్యాసుడు, మహాభాగా, నీవు నేను వ్రాసిన శ్రీ మహాభాగవతము చదువుము. అది బ్రహ్మ సంహితము. ఆ పురాణము నా మనస్సునకెంతో ఇష్టమైనది. ఆ భాగవతము వినినచో పదసద్వికము కలుగును. నీవు దానిని శ్రద్ధగా చదువుము అని శుకునకు చెప్పెను. శ్రీ శుకుడు మిథిలకు వెళ్ళుట. జీవన్ముక్తుడై రాజ్యపాలన మనుచ్చుట విచిత్రమైన విజయము కనుక అట్టి జనక మహారాజును చూడు వేడుక కలుగుచున్నది. నా సందేహములు పోగొట్టుకొనుటకు మిథిలా నగరమునకు వెళ్ళెదని శుకుడు పలికి చేతులు జోడించి తండ్రి పాదములకు నమస్కరించి నాకు ఆ జనకుని చూడు అనుజ్ఞనిమ్మని పలుకగా, వ్యాసుడు కుమారుణ్ణి కౌగిట చేర్చుకొని, నీకు కళ్యాణమగు కాక చిరంజీవివి కమ్ము, తిరిగి వత్తునని మాట ఇచ్చి క్షేమముగా వెళ్ళిరమ్ము. నీవచట నుండి ఎక్కడకును వెళ్ళవద్దు. నీ ముఖమును చూడనిచో నాకు శాంతియుండదు. నాకు నీవు ప్రాణములోని ప్రాణము. జనకుణ్ణి చూచివచ్చి ఇచటనే వేదాధ్యయనము చేయుచు సుఖముగా నుండుము అని పంపెను. శుకుడు తండ్రికి ప్రదక్షిణ నమస్కారములొనర్చి త్వరగా బయలుదేరి మార్గమధ్యమున తాపసులను, యోగులను, వానప్రస్థులను, శైవ, వైష్ణవ, సౌర, సక్తా మతస్థులను దర్శించుచు 3 ఏండ్లు ప్రయాణించి మిథిలా నగరమును చేరి సదాచార సంపన్నులను, కళా సమృద్ధిని దర్శించెను. రాజద్వారం వద్ద కాపలాకాయు ద్వారపాలకుడు, నీవెవడవు? ఎక్కడ నుండి వచ్చితివి? ఏ కులము వాడువు? నీకిచ్చట పని ఏమి అని ప్రశ్నింపగా, శుకుడు సమాధానము చెప్పక ఒక పక్క నిలబడియుండెను. ద్వారపాలకుడు శుకుని జ్ఞానిగా, బ్రాహ్మణ శ్రేష్ఠునిగా గుర్తించి, బ్రాహ్మణోత్తమ, నీకు పనియున్న చోటకు స్వేచ్ఛగా వెళ్ళవచ్చు. నిన్ను అడ్డగించిన నా అపరాధమును క్షమింపమని పలికెను. శుకుడు, నీవు నీ ధర్మమును నిర్వహించితివి, దీనిలో అపరాధమేమియునూ లేదు అని పలుకగా, ద్వారపాలకుడు శుకుని అడిగి తన సందేహములు తీర్చుకొనెను. ద్వారపాలకుడు శుకుని మాటలు విని అతన్ని మహాజ్ఞానిగా గ్రహించి చక్కని రాజమార్గమున లోపలకు ప్రవేశపెట్టెను. శుకుడు నగరంలో రాగ, ద్వేష, కామ, లోభ, మోహములతో దెబ్బలాడు మనుష్యులను చూచుచు ముందునకు సాగి రాజమందిరంలో ప్రవేశించెను. అచ్చట కూడా ద్వారపాలకులు అడ్డగింపగా వెనుకటి వలె నిలిచియుండెను. క్రమముగా సమాధిలో నిమగ్నుడయ్యెను. కొలది నిమిషములలో జనకుని మంత్రి వచ్చి చేతులు జోడించి రాజభవనములోని 2వ ద్వారమున శుకుణ్ణి ప్రవేశింపచేసి
అతిథి మర్యాదలు చేసెను. మరియు వార స్త్రీలను వాని సేవకు నియమించి బయటకు వచ్చెను. అచ్చటి స్త్రీలతనిపై మోహము కలవారై వెంటనే జితేంద్రియునిగా తెలిపి పూజించిరి. ఆ కాంతలాతనికి మధుర పదార్థములను సమీపమందుంచిరి. అలంకరించిన పాన్పును అమర్చిరి. శుకుడు సాయం సంధ్య ముపాసించి సమాధిలో మునిగెను. అట్లా జాము ధ్యానించి 2 జాములు నిద్రించి మేల్కొనెను. ప్రాతకాల క్రియలు నిర్వర్తించి బ్రహ్మతేజముతో వెలుగొందుచుండెను. జనక మహారాజు గురుపుత్రుడగు శ్రీ శుకుని రాక విని మంత్ర పురోహితులతో అతని వద్దకు వెళ్ళి ఆసనముపై కూర్చుండపెట్టి ఆవు నొసగి క్షేమ సమాచారం అడిగెను. శుకుడు కూడా రాజును క్షేమ సమాచారం అడిగెను. పిమ్మట సుఖముగా కూర్చొనియున్న శుకుని చూచి, రాజు, ఏ కోరికయో లేని నీవు మా ఇంటికేమి కోరి వచ్చితివని ప్రశ్నించెను. దానికి శుకుడు ఇట్లనెను, రాజా, మా తండ్రి గృహాశ్రమమును స్వీకరింపమనుచున్నాడు. ఇది బంధము కాదని అతడెంతయో చెప్పినాడు. కాని అతడే సంసారబద్ధుడగుట వలన అతని మాట పెడచెవిన పెట్టి తిని. ఈ విషయమున నా మనసు సందిగ్ధముగానున్నది. మా తండ్రి నిన్ను దర్శించినచో నా సందేహము తొలగునని చెప్పెను. నీ మాటలు విని మరలా తన వద్దకు రమ్మని మా తండ్రి చెప్పినారు. నా తండ్రి ఆజ్ఞచే నీ పట్టణమునకు వచ్చి తిని. నేను మోక్షార్థిని. నాకు కర్తవ్యమును ఉపదేశింపుము. ముక్తికి కారణము తపమా, వ్రతమా, యాగమా, స్వాధ్యాయమా, తీర్థసేవనమా, ఇంకేది తగినదో తెలియజేయము అని ప్రశ్నించెను. శుకుడు జనక మహారాజుకు వద్దకు వెళ్ళి మిథిలా నగరం వెళ్ళి జనక మహారాజుతో, మా తండ్రి గారు నిన్ను పంపించారు. నాకు గృహస్థాశ్రమం స్వీకరించుట ఇష్టం లేదు. దానికి మీ నిర్ణయం ఏంటో చెప్పండి. మీ గురించి మీ దగ్గర తెలుసుకోవాలని వచ్చాను. మీ దగ్గర తెలుసుకొని నన్ను మరలా మా తండ్రి గారు రమ్మన్నారు అని చెప్పడం జరిగింది. దానికి జనకుడు శుకునుకు కర్మ మార్గమును ఉపదేశిస్తారట. అది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఓం తత్సత్. స్వస్తి.